బీజాపోరక దిక్షుకార్ముకలసచక్రాబ్జపాసోత్పల వ్రీయగ్రస్వ విషాణరత్నగలస ప్రోజ్జత్కరాంబూర జేయో వల్లభయాస పద్మకరయా శిష్టోజ్వలద్భూషయా విస్ఫోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థతః. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ శురారులమ్మ కడుపారడ బుచ్చినయమ్మ తన్నులో లమ్మిన వెల్పుడమ్ముల మాంబుల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మాలాంకుండీంచడమరం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యః. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం మేధాదక్షిణామూర్తయే నమః. నమ ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ మేధాదక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్య రాహవే కేతవే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి సద్గురు దత్తాత్రేయాయ నమః. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారందరికీ, 50 మంది TCN ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం TCN ప్రేక్షకులందరికీ కూడా సుఖము, సంతోషము, ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, ధాన్యము, సంతానము, ఆయుర్దాయాన్నిచ్చి ఎల్లవేళలా కాపాడాలని ఆ కాలపురుషుడికి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి మా తండ్రి గారు, నా చేత ఊనమాలు దిద్దించినటువంటి మా తల్లిగారు, కీర్తిశేషులు బ్రహ్మశ్రీ లంక రఘురామయ్య గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారుల పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ, అయ్యా, ఈరోజు ఉగాది. ఉగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు అని చెప్పుకుంటాం. అదేవిధంగా యుగ ఆది, కాలం ప్రారంభమైన రోజుగా చెప్పుకుంటాం. ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క భాషకి ఒక్కొక్కసారి ఉగాది వస్తుంది. మన తెలుగువారికి నూతన సంవత్సరం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యముతోటి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. సంవత్సర ఆది, ప్రభవాది షష్ఠి సంవత్సరాలు మనకు ఉన్నాయి.
ఈ ప్రభవాది షష్ఠ సంవత్సరాలు ఎలా వచ్చాయి అంటే కనుక దానికి శాస్త్రం చెప్పింది ఏంటయ్యా అంటే, ఒకనాడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారద మహాముని వెళ్ళారట. వెళితే నారద మహాముని గర్వంతో శ్రీ మహావిష్ణువుతో అన్నారట, నన్ను విష్ణుమాయ ఏమీ చెయ్యదు అన్నట్ట నారద మహాముని. అలాగా నాయనా నారద, అయితే ఇక్కడ కొంత దూరంలో ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో స్నానం చేసిరా అన్నారట. వెంటనే నారద మహాముని ఆ సరస్సులో స్నానం చేసేట. చేయగానే ఆయన చక్కనైనటువంటి ఒక స్త్రీ అవతారాన్ని ధరించారు విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల. వెంటనే ఆ సరస్సు గుండా ఆ ఊరి మహారాజు గారు వెళ్ళడం, ఈ అందమైన స్త్రీని చూడడం, ఆమెను వివాహం చేసుకోవడం, ఆమె ద్వారా 60 మందిని సంతానం కనడం, రాజుగారు కాబట్టి వృత్తి చేత యుద్ధానికి వెళ్ళడం, యుద్ధంలో 60 మంది సంతానము కూడా మరణించడం, తద్వారా ఆ స్త్రీమూర్తి రూపంలో ఉన్నటువంటి నారద మహాముని మహావిష్ణువుని ప్రార్థిస్తే మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, ఏం నారద ఎలా ఉన్నావు అన్నట్ట. వెంటనే పూర్వజన్మ స్మృతి వచ్చింది నారద మహామునికి. అప్పుడు నారద మహాముని, అయ్యా నా తప్పు క్షమించండి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీ మాయను గ్రహించలేరు, కాబట్టి నన్ను ఎలాగా స్త్రీగా పుట్టించారు. స్త్రీకి కడుపు సంతానం మీద ప్రేమ ఉంటుంది, కడుపు తీపి ఉంటుంది, కాబట్టి నా బిడ్డలను బతికించండి అంటే, అప్పుడు విష్ణుమూర్తి నీ బిడ్డలు 60 మంది కూడా కాలచక్రంలో ప్రతి సంవత్సరం 60 ఏళ్ళకు ఒక్కసారి తిరిగి వచ్చేలాగా ప్రభవాది షష్ఠ సంవత్సరాలుగా పిలువబడతారని చెప్పి ఈ 60 సంవత్సరాలకి ఆ నారద మహాముని సంతానంగా మహావిష్ణువు వరం ఇచ్చేటండి. అలాంటి ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. మరి ఇటువంటి ఉత్తమమైన రోజున మనం సత్కర్మలు చేయాలి. ఏమిటా సత్కర్మలు అని ఆలోచించినట్లయితే, సూర్యోదయానికి ముందే లేవాలి, తైల అభ్యంగన స్నానం చెయ్యాలి, శరీరానికి చక్కగా నువ్వుల నూనె అదముకుని చక్కగా స్నానం చేసి నూతన వస్త్రాన్ని ధరించి ఆయా వర్ణాశ్రమాలకు అనుగుణంగా సంధ్యావందనం అయితే ఏమిటండి, సూర్యదేవతారాధన అయితే, సూర్య నమస్కారం అయితే, ఇంటిలో పూజ అయితే చేసుకోవాలి. తర్వాత గ్రామదేవత యొక్క ఆలయం సందర్శించాలి, శివాలయం విష్ణాలయాన్ని సందర్శించాలి. అదేవిధంగా నింబ కుసుమ భక్షణము అంటే వేప పువ్వు పచ్చడిని చక్కగా స్వీకరించాలి. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. మన శరీరంలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు పోయి సత్వగుణం అలవాటు అవడం కోసం ఈ వేపపువ్వు పచ్చడిని తప్పనిసరిగా ఈరోజు స్వీకరించాలి కాలపురుషుడి ప్రసాదంగా. అదేవిధంగా ఇంటి పురోహితుడిని పిలిచి పూర్ణ కుంభాన్ని దానం ఇవ్వాలి. అదేవిధంగా సకల దేవతాస్వరూపిణి గోదేవతకి నమస్కారం చేసుకుని యథాశక్తిగా పూజ చేసుకోవాలి. ఆ తర్వాత సుప్రసిద్ధులైనటువంటి వాక్శుద్ధి గల బ్రాహ్మణుల చేత దేవాలయంలో కానీ, అదేవిధంగా ఒక గ్రామంలో రచ్చబండ వద్ద కానీ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వినాలి. ఏమండి, మనది కలియుగం, ప్రతిఫలాపేక్ష లేకుండా ఏమీ చేసేటువంటి మనస్తత్వం మనకు ఉండదు. ఏమండి, ఈ యొక్క వేగం స్పీడ్ యుగంలో పంచాంగం వినడం వల్ల ఏంటండి ఉగాది రోజున అని అనేక మందికి సందేహాలు ఉంటాయి. దానికి కూడా శాస్త్రం చాలా చక్కగా చెప్పబడింది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం
గోదానతుల్యం మృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధరం సముచితం పంచాంగమాకన్యకాం. ఈ ఉగాది రోజున ఎవరైతే పంచాంగం వింటారో వాళ్ళకి శ్రీ అంటే లక్ష్మీప్రదం ఈ సంవత్సరం అంతా కూడా కలుగుతుందండి. కళ్యాణ గుణావహం శుభప్రదమైన మంగళప్రదమైనటువంటి బుద్ధులు కలుగుతాయిటండి. మంగళప్రదమైన కార్యక్రమాలన్నీ కూడా ఆ ఇంట్లో జరుగుతాయిటండి. రిపుహరం, రిప అంటే పాపం. తెలుసో తెలియకో మానవ జీవితంలో అనేక పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలన్నీ కూడా ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం వల్ల పోతాయి. దుస్వప్న దోషాపహం, కొన్ని చెడు కళలు కలుగుతూ ఉంటాయి. ఆ చెడు కళలు కలిగిన వెంటనే మనం కొన్ని శాంతులు చేసుకుంటూ ఉంటాం. ఎవరైతే ఈ పంచాంగ శ్రవణం ఈ రోజు విన్నారో వాళ్ళకు కలిగినటువంటి చెడు కళలు ఏవి కూడా ఈ సంవత్సరం బాధ కలిగించవు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, మన ఇంట్లో పూజ చేసుకుంటుంటేనే నీళ్ళల్లో గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి అని ఆ నీళ్ళని ఆ గంగాదేవితో అభిమంత్రించి జల్లుకుంటాం. అటువంటి గంగా స్నానం చాలా విశేషమైనది, పుణ్య ఫలప్రదమైనది. అటువంటి గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమైతే కలుగుతుందో ఈరోజు ఉగాది రోజున పంచాంగం వినడం వల్ల అంత గొప్ప ఫలితం కలుగుతుంది. ఆయుర్వృద్ధితముత్తమం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయండి. శుభకరం సంతాన సంపత్ప్రదం, ఒక్కటేమిటండి శుభాలు కలగజేస్తుంది. మన సంతానం సంపదతోటి అభివృద్ధితో ఉంటారండి. నానాకర్మ సుసాధనం, శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఈ పంచాంగమే సాధనం, ఉత్తమం. అటువంటి పంచాంగ శ్రవణాన్ని ఈ ఉగాది రోజు విన్న వాళ్ళకి సకల కార్యాలు దిగ్విజయమవుతాయి. అయ్యా పంచాంగము అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్న మనకి తెలియజేస్తుంది. తిదివార నక్షత్ర యోగకరణం, ఈ 5 కలిగిన దాన్ని పంచాంగము అంటారు. తిది వార నక్షత్ర యోగ కరణము, ఈ 5 కూడా ప్రతిరోజు తెలుసుకోవాలటండి. పూర్వం బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చి, ఏవండి ఈరోజు పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, పాడ్యమి తిథి ఇలాగా చెప్పి వెళ్ళేవారు. వాళ్ళకు తోచినటువంటి దక్షిణ ఇచ్చేవాళ్ళం. రాను రాను అటువంటి వారిని ఆదరించడం మానివేయడం వల్ల మనకి తిథి వార నక్షత్రాలు చెప్పేవాళ్ళు లేరు. దాని పట్ల అవగాహన కలిగిన వారు కూడా లోపిస్తున్నారండి. మనం ఒక్క తిథి తెలుసుకోవడం వల్ల పాడ్యమి అన్న ఒక్క మాట మనం స్మరిస్తేటండి శ్రియమాప్నోతి, సంపద కలుగుతుందిటండి. ఈరోజు గురువారము అన్న మాట తెలుసుకోవడం, బృహస్పతి వారము అన్న మాట తెలుసుకోవడం వల్ల ఆయుష్వర్ధనం, ఆయుర్దాయం పెరుగుతుందిటండి. నక్షత్రాత్ హరతే పాపం, ఈరోజు అశ్విని లేదా భరణి అని తెలుసుకోవడం వల్ల పాపం హరిస్తుందిటండి. యోగాత్రోగ నివారణం, యోగమని 27 రకాలు ఉన్నాయండి. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, లగాయితు, వైద్యుతి వరకు 27 రకాల యోగాలు ఉన్నాయి. ఈరోజు ఫలానా యోగము అని తెలుసుకోవడం వల్ల రోగ నివారణ కలుగుతుందిటండి. 11 రకాల కరణాలు ఉన్నాయి. భవ, బాలవ, కౌలవ ఇత్యాదులు 11 ఉన్నాయండి. ఇలా కరణం తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందండి. తిథి వార నక్షత్ర యోగ కరణములు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి పంచాంగం
ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి. తిథికి బ్రహ్మగారు అధిపతి, వారానికి మయబ్రహ్మ అధిపతి, నక్షత్రానికి త్వష్టబ్రహ్మ అధిపతి, యోగానికి శిల్పి బ్రహ్మ అధిపతి, కరణానికి విశ్వజ్ఞ బ్రహ్మ అధిపతి. అటువంటి తిథివార నక్షత్రాలను తెలియజేసి మన యొక్క జీవనానికి జ్యోతిగా వెలుగుండేదే ఈ పంచాంగము. అటువంటి పంచాంగ శ్రవణంలో ఈ యొక్క సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత ఇత్యాదుల్లో ఈ సంవత్సరం 40వ సంవత్సరం. ప్రభవాదిగా చూసుకున్నట్లయితే పరాభవ. సహజంగా మనందరం కూడా సంవత్సరం ఫలితం బట్టి, పేరును బట్టి ఆ సంవత్సరం నడుస్తుంది అని భావిస్తూ ఉంటాం. అలా చూసుకున్నట్లయితే పరా ప్లస్ భూ ప్లస్ అప్ పరాభవతి తస్య భావ కర్మవా అంటే పరాభవాన్ని ఇచ్చున్నది అని ఒక అర్థం చెప్పబడుతోంది. ఎటువంటి పరాభవాన్ని ఇస్తుందండి అంటే కనుక నాకన్నా గొప్పవాడు లేడు అని ఎవరైతే అహంకారం పొందుతారో అటువంటి వాళ్ళ అహంకారాన్ని తీసి వాళ్ళకి పరాభవాన్ని ఇస్తుంది. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ అన్యథా శరణం నాస్తి అని పరమేశ్వరుడి యొక్క పాదాలను పట్టుకుంటారో వాళ్ళకి శుభాన్ని ఇస్తుంది. ఎవరైతే అహంకారంతో ప్రవర్తిస్తారో వాళ్ళ యొక్క పరాభవాన్ని మాత్రమే తీస్తుంది. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో ఫలితం ఏంటయ్యా అంటే కొంచెంగా ఆలోచించుకున్నట్లయితే రాజులు కొంతమేరకు ఇబ్బంది పడతారండి. అదేవిధంగా ఈ సంవత్సరం మంచి వర్షాలు కురుస్తాయి. ఇక పరాభవనామ సంవత్సరానికి పోర్టుఫోలియోలు ఉంటాయి కదండి, మంత్రిమండలి. మరి ఈ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఏ వారం వచ్చింది? గురువారం వచ్చింది. గురువారం వచ్చింది కాబట్టి రాజు గురువు గారు అవుతారండి. అలాగే ఇందులో చాలామంది తెలివైన వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఏమండి ఎవరు రాజు ఎవరు మంత్రి ఎలా నిర్ణయించబడతారు అని అడుగుతున్నారు. దానికి కూడా విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రవి మేష సంక్రమణం ఏ రోజు అయితే అవుతుందో ఆ రోజు అధిపతి మంత్రి అవుతాడు. ఆ రకంగా కుజుడు మంత్రి అండి. రవి శుభ సంక్రమణం అయ్యే వారం సోమవారం కాబట్టి చంద్రుడు సేనాధిపతి. రవి కర్కాటక సంక్రమణం అయ్యే వారం శుక్రవారం కాబట్టి సస్యాధిపతి శుక్రుడు. రవి ధనుస్ సంక్రమణం బుధవారం అవుతోంది కాబట్టి ధాన్యాధిపతి బుధుడు. రవి మిథున సంక్రమణం సోమవారం అవుతోంది కాబట్టి అర్ఘ్యాధిపతి చంద్రుడు. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం సోమవారం అవుతోంది కాబట్టి మేఘాధిపతి చంద్రుడు. రవి తులా సంక్రమణం ఆదివారం అవుతోంది కాబట్టి రసాధిపతి రవి. రవి మకర సంక్రమణం శుక్రవారం అవుతోంది కాబట్టి నీరసాధిపతి శుక్రుడు. ఈ రకంగా మంత్రిమండలి నిర్ణయించబడుతుంది. ఇక రాజుగారి సంవత్సరం భగవంతుడి యొక్క అనుగ్రహం చేత బృహస్పతి అంటే గురువు అయ్యాడండి. గురువు రాజు అవడం వల్ల బ్రాహ్మణులు కర్మయందు ఆసక్తిగా ఉంటారండి. కర్మ అంటే వాళ్ళ యొక్క వృత్తి ధర్మం పట్ల ఆసక్తిగా ఉంటారు. ప్రజలు ధర్మాన్ని ఆచరిస్తారు. రాజులకి సలహాలు ఇచ్చేవాళ్ళు నీతివేత్తలు అవుతారు. ప్రజా సుభిక్షంగా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సుఖం కలుగుతుంది. ఇక ఆ రాజుగారికి సలహాలు ఇచ్చేవాళ్ళు కుజుడు అయ్యాడండి. కుజుడు కొద్దిగా దుడుకు మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి వర్షాలు కొద్దిగా కురుస్తాయి. పక్క దేశాల మీదకి యుద్ధానికి ఉత్సుకత ఎక్కువగా చూపిస్తారండి. అగ్ని భయం కలుగుతుందండి. అదేవిధంగా సేనాధిపతి చంద్రుడు అవడం వల్ల ప్రజలు ఏ విధమైనటువంటి రోగాలు లేని వాళ్ళై సుఖంగా ఉంటారు. ఆవులు చక్కగా పాలిస్తాయండి. శుక్రుడు సస్యాధిపతి అవడం వల్ల
మెట్ట భూముల్లోనూ మాగాణి భూముల్లోనూ పంటలు బాగా పండుతాయి. అదేవిధంగా సమృద్ధిగా ఉంటుంది. పాండువర్ణం గల భూమి ఫలవంతం అవుతుంది. బుధుడు ధాన్యాధిపతి అవడం వల్ల కొంచెం పంటల సమయంలో వాయువు యొక్క భయం ఉంటుంది. అయినప్పటికీ కూడా చక్కనైనటువంటి పంటలు పండుతాయి. చంద్రుడు అర్ఘాధిపతి అవడం వల్ల పంటలు అభివృద్ధి చెందుతాయి. పంటలకు కూడా సరైనటువంటి ధర ఈ సంవత్సరం వస్తుంది. చంద్రుడు మేఘాధిపతి అవడం వల్ల అన్ని రంగుల ధాన్యాలు బాగా పండుతాయి. గోవులు చక్కగా సమృద్ధినిస్తాయి. కల్తీ పాల బాధ తగ్గుతుంది. రవి రసాలు కలిపడం వల్ల తెలలు, నూనె, బెల్లం, ఉప్పు వీటి ధరలు తగ్గుముఖం పడతాయండి. శుక్రుడు నీరసాధిపతి అవ్వడం వల్ల సుగంధ ద్రవ్యాలకి బాగా గిరాకీ వస్తుంది. ఇప్పటికే మన చేతికి అందినటువంటి బంగారం, వెండి ఇంకా పైకి ఎగవాకే అవకాశం ఈ సంవత్సరం శుక్రుడు నీరసాధిపతి అవడం వల్ల కనబడుతూ ఉంది. ఇది ఈ సంవత్సరం యొక్క వ్యవహారం, రాజాది నవనాయకులు ఫలితం. ఇక ఒక మనిషి జన్మించినప్పుడు ఏ విధంగా అయితే అతని జన్మజాతకం ఉంటుందో అదేవిధంగా ఈ పరాభవనామ సంవత్సరం పుట్టడం వల్ల ఆ పరాభవనామ సంవత్సరం ఫలితం ఎలా ఉంటుందయ్యా అంటే, ఈరోజు ఉదయం 7:06 అమావాస్య వెళ్ళి 7:07 మేన లగ్నంలో పరాభవనామ సంవత్సరం ప్రవేశించింది. ఒక్కసారి చక్రాన్ని చూసుకున్నట్లయితే మేన లగ్నంలో శని, చంద్ర, రవి, శుక్రులు 4 గ్రహాలు లగ్నంలో ఉన్నాయి. చతుర్థంలో గురుడు ఉన్నాడండి. 6వ స్థానంలో కేతువు, ద్వాదశంలో బుధ, కుజ, రాహుగ్రహాలు ఉన్నాయి. దీనివల్ల ఫలితం ఏంటయ్యా అంటే, రాష్ట్ర పరిపాలనలో ఆలోచనాత్మకత, బాధ్యతాభావం బాగా పెరుగుతుంది. లగ్నంలో శని, చంద్ర, రవి, శుక్రులు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వం ఒకేసారి అనేకమైన బాధ్యతలు మోయవలసి వస్తూ ఉంటుంది. అనేక సంక్షేమ పథకాల అమలుకి చాలా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. నిర్ణయాలు ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ లగ్న దశమాధిపతి గురువు చతుర్థ భావంలో ఉండడం వల్ల ప్రజా సంక్షేమానికి, వ్యవసాయానికి, గృహ సంబంధాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తాయి. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది. ప్రజలకి నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టే అవకాశం ఉంది. కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక భారం అధికంగా మోయవలసి వస్తుంది. కనిపించని ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చుల వల్ల కొంచెం దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధనాన్ని వెచ్చిస్తాయి. 6వ స్థానంలో కేతువు ఉండడం వల్ల ఆరోగ్య రంగం పైన అధిక దృష్టి పెడతారు. ఆసుపత్రులు, సేవా సంస్థలు బాగా పనిచేస్తాయి. కార్మిక వర్గాలకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చతుర్థాధిపతి, సప్తమాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలతోటి ఒప్పందాలు, భాగస్వామ్యాలు బాగా జరుగుతాయి. కాకపోతే దేశంలోనే రాష్ట్రాల మధ్య కాస్త పొత్తు అనేది ఆలోచించి అడుగులు వేయాల్సి వస్తుంది. బయట రాష్ట్రాలతోటి, విదేశీ సంస్థలతోటి ఒప్పందాలు జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా శుక్రుడు మేన లగ్నంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల రాష్ట్రానికి రక్షణాత్మకమైనటువంటి సంకేతము. స్త్రీలు అభివృద్ధి చెందుతారు. కళలు, సంస్కృతి, విద్య అభివృద్ధిలో ఉంటాయి. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం సహనము, సమతుల్యత, దీర్ఘకాల ఆలోచనలతో ముందుకు సాగుతుంది. రాజ్యాంగ విలువలు, న్యాయబద్ధత, దీర్ఘకాలిక దృష్టితో నిర్ణయాలు తీసుకునే ధోరణి పెరుగుతుంది. అంతర్జాతీయ వేదికలపైన భారతదేశం కీర్తి రెపరెపలాడుతూ ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి బాగా కనబడుతున్నాయి.
మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాలకి దిశానిర్దేశం చేస్తుంది. శ్రీ శృంగేరి శారదాంబ అమ్మవారి యొక్క అనుగ్రహంతో, శ్రీ శృంగేరి ఉభయ జగద్గుర దివ్యాశీస్సులతో ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని సాధించి మంచి ఉన్నతమైన స్థితిలో ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తారు. శారదే పాహిమాం, శంకర రక్షమాం. ఇక చూసుకున్నట్లయితే మేఘాలు ఎలా ఉంటాయ్యా అంటే, ఈ సంవత్సరం కాల అన్న పేరు గల మేఘం ఉంటుందండి. దీనివల్ల వర్షాలు వచ్చినప్పుడు బాగా అధికంగా కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా రాజు గురువు కనుక 4 ఆడకాలు ప్రమాణంగా ఈ సంవత్సరం వర్షాలు కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా పశువుల నాయకుడు అంటే రవి కానీ కుజుడు కానీ రాజు అయితే యముడు పశుపాలకుడు అవుతాడు. బుధుడు శని రాజు అయితే బలరాముడు పశుపాలకుడు అవుతాడు. చంద్ర గురు శుక్రుడు రాజు అయితే శ్రీకృష్ణుడు పశుపాలకుడు అవుతాడు. కాబట్టి కృష్ణం వందే జగద్గురుం, మహానుభావుడు కృష్ణమూర్తి ఈ సంవత్సరం పశుపాలకుడు అయ్యాడు. కాబట్టి పశు సమృద్ధి చక్కగా ఉంటుంది. కల్తీ లేని పాలు చక్కగా దొరుకుతాయి. ఇక ఈ సంవత్సరం 2వ తారీఖు నుంచి గురుడు 2వ తారీఖు జూన్ నెల 2026 మంగళవారం గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల యమునా నదికి 2వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా యమునా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. మనకి ప్రయాగరాజ్ అలహాబాద్లో త్రివేణి సంగమంలో ఈ పుష్కర స్నానాన్ని చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు. ఇక అందరికీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. అయ్యా మీరందరూ యూట్యూబ్లు సోషల్ మీడియాలో చూసి ఆ గ్రహణం ఉంది ఈ గ్రహణం ఉందని కంగారు పడక్కర్లేదు. భగవంతుడి అనుగ్రహం చేత ఈ సంవత్సరం ఎటువంటి గ్రహణాలు లేవు. అలాగే చాలామంది పరాభవనామ సంవత్సరంలో ముహూర్తాలు ఉన్నాయా లేవా, గోదావరి పుష్కరాలు వచ్చేస్తున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని కంగారు పడుతున్నారు. ఈ సంవత్సరం మూఢమి జూలై 15 నుంచి ఆగస్టు 14 దాకా ఒక 30 రోజులు. అదేవిధంగా 19 అక్టోబరు 2025 నుంచి 29/10/2026 వరకు 10 రోజులు. అంటే మొట్టమొదటి మూఢమి ఆషాఢ మాసంలో వచ్చింది, 2వ మూఢమి 10 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఒక్క 40 రోజులు మాత్రమే మూఢం కత్తిరిలో ఉన్నాయి. కాబట్టి కంగారు పడక్కలేదు. అదేవిధంగా మే 4వ తారీఖు నుంచి మే 29 తారీఖు దాకా వాస్తు కత్తిరి ఉంది. ఈ వాస్తు కత్తిరిలో గృహప్రవేశాలు శంకుస్థాపనలు మే నెలలో లేవు. కాబట్టి శంకుస్థాపనలు గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళు మే 4 నుంచి మే 29 వరకు ఉండవు. కాబట్టి గమనించి వారి ముహూర్తాలు నిర్ణయించుకోండి. అలాగే ఈ సంవత్సరం రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం జూన్ 22, 2026. రవి ఆరుద్ర 1వ పాదం రాత్రి 8:12 ప్రవేశించాడు. కాబట్టి దీనివల్ల సస్యాభివృద్ధి 6 అంశాలు అనుకూలంగా ఉండడం వల్ల రవి ఆరుద్ర ప్రవేశం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం కందాయ ఫలాలు చూసుకున్నట్లయితే అశ్విని వారికి 3 సంఖ్యలు చెప్తాం ప్రతి ఒక్కరికి కూడా. అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం ఈ 4 నెలలకు ఓ ఫలితం. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 4 నెలలకి ఒక ఫలితం. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఈ 4 నెలలకి ఒక సంఖ్య. ఇక మొట్టమొదటి 0 శూన్య ఫలితాన్ని, బేస్ సంఖ్య శుభ ఫలితాన్ని, సరి సంఖ్య సమ ఫలితాన్ని ఇస్తుంది. ఇక అశ్విని వారికి 4, 2, 1. భరణి వారికి 7, 0, 1.
కృత్తిక వారికి 2, 1, 0. రోహిణి వారికి 5, 2, 2. మృగశిర వారికి 0, 0, 4. ఆరుద్ర వారికి 3, 1, 1. పునర్వసు వారికి 6, 2, 3. పుష్యమి వారికి 1, 0, 0. ఆశ్లేష వారికి 4, 1, 2. మకవారికి 7, 2, 4. పొబ్బవారికి 2, 0, 1. ఉత్తర వారికి 5, 1, 3. హస్తవారికి 0, 2, 0. చిత్తవారికి 3, 0, 2. స్వాతి వారికి 6, 1, 4. విశాఖ వారికి 1, 2, 1. అనురాధ వారికి 4, 0, 3. జ్యేష్ఠ వారికి 7, 1, 0. మూలవారికి 2, 2, 2. పూర్వాషాఢ వారికి 5, 0, 4. ఉత్తరాషాఢ వారికి 0, 1, 1. శ్రవణం వారికి 3, 2, 3. ధనిష్ఠ వారికి 6, 0, 0. శతభిషం వారికి 1, 1, 2. పూర్వాభాద్ర వారికి 4, 2, 4. ఉత్తరాభాద్ర వారికి 7, 0, 1. రేవతి వారికి 2, 1, 3. అయ్యా 0 ఉందని ఎటువంటి భయపడకండి. 0 ఉన్నవారు శివదర్శనం చేసుకోండి, అంతా శుభంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర సంక్రాంతి చూసుకున్నట్లయితే 15వ తారీఖు జనవరి నెల 2027 సంవత్సరం సంక్రాంతి అయింది. 14వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 2:20 రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి, 14 భోగి, 16 కనుమ. అంటే పండగలు 14, 15, 16 వచ్చాయి. కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మకర సంక్రమణ పురుషుడు మంచి యోగంగా ఉన్నాడు. ఆ రోజున పితృదేవతలకి యథాశక్తిగా బట్టలు పెట్టుకోవడం, తర్పణాలు చేయడం, దానాలు చేయడం. ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే చైత్రమాసంలో చక్కనైనటువంటి శుభముహూర్తాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో ముహూర్తాలు ఉన్నాయండి. అదేవిధంగా జ్యేష్ఠ మాసం 2 వచ్చాయి, అధిక జ్యేష్ఠము, నిజ జ్యేష్ఠము. అధిక జ్యేష్ఠంలో ముహూర్తాలు ఉండవు, నిజ జ్యేష్ఠంలో ముహూర్తాలు ఉన్నాయి. అదేవిధంగా ఆషాఢంలో శూన్యమాసము, ముహూర్తాలు ఉండవు. శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. భాద్రపదం శూన్యమాసం, భాద్రపద మాసంలో ముహూర్తాలు ఉండవు. అదేవిధంగా ఆశ్వీజ మాసంలో కొద్ది ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. కార్తీక మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. పుష్యమాసంలో శూన్యమాసం కాబట్టి ముహూర్తాలు ఉండవు. మాఘ పాల్గొనాల్లో ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉండవు అని ఎవ్వరూ కూడా కంగారు పడక్కర్లేదు. గోదావరి పుష్కరాలకి మనకి ఇంకా టైం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం చక్కనైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి మీ విసులుని బట్టి ముహూర్తాలు ఎదురుకు వెళ్ళి చేసుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే చైత్రమాసంలో అధికమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, విపరీతమైన ఉడకపోత ఎక్కువగా ఉంటుంది. వైశాఖ మాసంలో అతిగాడ్పులు, ఉక్కపోత, ఒక్కొక్కసారి వాయువు యొక్క గాలులు ఎక్కువగా ఉంటాయి. అధిక జ్యేష్ఠంలో జూన్ 6వ తారీఖున తొలకరి ప్రారంభమవుతుంది. నిజ జ్యేష్ఠంలో మేఘం ఆడంబరంగా ఉంటుంది, వర్షాలు ఉండవు. జూలై నెలలో ఎక్కువ వర్షపాతం కురుస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో
తుఫాను వాతావరణం అధికంగా ఉంటుంది. భాద్రపదంలో కూడా తుఫాను వాతావరణం ఉంది. ఆశ్వీజ మాసంలో ప్రచండమైనటువంటి గాలులు ఎక్కువగా ఉంటాయి, ఎండలు ఎక్కువగా కురుస్తాయి. అనావృష్టి ఆశ్వీజంలో ఉంది. కార్తీక మాసంలో వాయుదుమారాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ నెలలో సామాన్యంగానే ఉంది. పుష్యమాసం కూడా సాధారణమైన వర్షపాతమే చూపిస్తోంది. మాఘమాసంలో ఎటువంటి వర్షపాతం లేదు. పాల్గొన మాసంలో కొద్దిగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఈ సంవత్సరం శీతగాలి ఎక్కువ కోరుకుంటారు. అంటే ఏసీల యొక్క ప్రభావం 5-6 నెలల పైన పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎండలు అధికంగానే ఉంటాయి అని చెప్పవలసి వస్తుంది. మనకి ప్రధానంగా ఈ యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా 4 దీర్ఘ సంచారక గ్రహాలు ఉంటాయి. 4 దీర్ఘ సంచార గ్రహాలంటే 1 గురువు, 2 శనేశ్వరుడు, 3 రాహువు, 4 కేతు. ఈ 4 ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఇవి ఎక్కువ రోజులు ప్రయాణం చేస్తాయి. అదేవిధంగా రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ గ్రహాలు చాలా తక్కువ కాలం. ఉదాహరణకి చంద్రుడు ఉంటే 2.5 రోజులు, రవి 30 రోజులు, కుజుడు 45 రోజులు, ఇలా తక్కువ కాలం సంచారం చేస్తాయి. కాబట్టి వాటి ప్రభావం మన జాతకం మీద ఎక్కువ పడదనే ఉద్దేశంతో ఈ బుధుడిని, ఈ గురుణ్ణి, శనిని, రాహువుని, కేతువుని దృష్టిలో పెట్టుకునే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అందరికీ ఒక శుభవార్త చెప్తానండి. ఎందుకంటే దేవగురుడైన బృహస్పతి 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ఏదో ఒక రాశి సంచారం మన రాశికి తప్పనిసరిగా యోగిస్తుంది. అంటే ఉదాహరణకి ఈరోజు సంవత్సరాల నుంచి జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అది కొన్ని రాశులకు యోగిస్తుంది మిథున రాశి సంచారం. మరలా జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటకంలో సంచరిస్తాడు. ఈ కర్కాటక సంచారం ఉచ్చస్థితి గురుడికి, ఇది చాలామందికి అనుకూలిస్తుంది. కొంచెం గురుడు అతిచారం చేత అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 2027 దాకా సింహంలోకి ముందుకు వెళ్ళిపోతున్నాడండి ఆయన. మామూలుగా సింహంలోకి వెళ్తే గోదావరి పుష్కర వస్తాయి, కానీ కొన్ని రోజులు అతిచారం చేత వెళ్తున్నాడు కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ సింహంలో ఉన్న కాలం కొంతమందికి యోగిస్తుంది. అదేవిధంగా జనవరి 24, 2027 నుంచి ముందుకు వెళ్ళిన గురుడు మళ్ళా తిరిగి వెనక్కి వచ్చి సంవత్సరాది వరకు కర్కాటకంలో ఉంటున్నాడు. అంటే జూన్ నెల వరకు మిథునంలోనూ, ఎక్కువ కాలం కర్కాటకంలోనూ, తక్కువ కాలం సింహంలోనూ ఉంటున్నాడు. కాబట్టి ఈ 3 రాశుల్లో ఉండడం వల్ల చాలామందికి గురుబలం వల్ల కొంత ఉపశమనాన్ని ఈ సంవత్సరం పొందుతారు. ఇక శని భగవానుడు మొత్తం మేనరాశిలోనే ఉంటున్నాడు. శనిగ్రహం మార్పు లేదు. రాహుకేతువులు చూసుకున్నట్లయితే రాహువు కేతువు కూడా డిసెంబర్ 5 వరకు రాహు కుంభరాశిలో ఉండి కేతు సింహరాశిలో ఉండి అక్కడి నుంచి వీళ్ళు వెనక్కి నడుస్తారు. కాబట్టి డిసెంబర్ 5 తర్వాత రాహువు కుంభం నుంచి మకరంలోకి, కేతు సింహం నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు కూడా రాశులు మారడం వల్ల చాలా రాశులకి కొంతకాలం డిసెంబర్ 5 వరకు కొన్ని రాశులకు ఉపయోగపడితే డిసెంబర్ 5 తర్వాత కొన్ని రాశులకి ఉపయోగపడతారు. మొత్తం మీద ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీటు చాలా రాశులకి యోగ్యంగానే ఉంటుంది. ఇక మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు,
భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వీళ్ళ యొక్క గ్రహస్థి చూసుకున్నట్లయితే గురుడు 3వ రాశిలో, ఎక్కువ కాలం 4వ రాశిలో, తక్కువ కాలం అయినప్పటికీ 5వ రాశిలోను, శని భగవానుడు 12వ స్థానంలో, రాహువు 11, 10 స్థానాల్లో, కేతువు 5మ, 4థ స్థానాల్లో సంచరిస్తూ ఉన్నారు. అయ్యా, మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం తగ్గుతోంది, ఏళ్ళనాటి శని నడుస్తోంది. ఇక వీళ్ళకు ఉన్నటువంటి బలం ఏమిటయ్యా అంటే రాహుకేతువులు అనుకూలంగా ఉన్నాయి. ఈ మేషరాశి వారికి దశమంలో ఉన్నటువంటి రాహువు మంచి సంపాదననిస్తాడు. అదేవిధంగా బంధుమూలకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఏళ్ళనాటి శని వల్ల వృధా కార్యాలు చేస్తారు. అంటే సెల్ ఫోన్ పట్టుకు ఎక్కువ కాలం కూర్చుంటారు, ఏ పని చేయబుద్ధి అవ్వదు. అయ్యా, ఆచార సంప్రదాయాలను తగుమాత్రంగానే గౌరవిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని అందరినీ కలుపుకోపోవడం. నాకేంటి, నేను ఎవరితో మాట్లాడాలి ఇలా అనుకోకూడదండి. అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఆత్మీయుల సలహాలతో మాత్రమే ఎదరికి వెళ్ళాలి. వ్యాపారంలో అనుభవజ్ఞ సలహాలు తీసుకోవాలి. సున్నితమైన అంశంలో ఎదటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ప్రవర్తించాలి. స్వధర్మము, మీ ధర్మం ఏదైతే ఉందో అది మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల సమస్యలు కుంగిపోవద్దు. శివదర్శనం చేయండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాదాల్లో వేలు పెట్టకండి. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలు తావివ్వకుండా మసులుకోండి. అవసరమైతే ఒక మెట్టు దిగి మాట్లాడండి. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒక బాధ ఈ సంవత్సరాన్ని కలిచివేస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతోటి సమాధానం ఇవ్వండి. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉన్నాయి. తెలివిగా ప్రవర్తించండి. బుద్ధి చాంచల్యానికి అవకాశం ఇవ్వకండి. రాహు అనుగ్రహంతో ముందుకు వెళతారు. శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరితోనైనా సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఆస్తిని అభివృద్ధి చేసుకునే విషయాల పట్ల ప్రయత్నం చేయండి. సంవత్సరం చివరిలో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రయత్నపూర్వకంగా ఫలితం ఉంటుంది. ఇక మేషరాశి వారు ప్రతి శనివారం కూడా నియమం చేసుకోండి. నువ్వుల నూనెతోటి దీపం పెట్టండి. శనికి ప్రీతిగా నువ్వుల దానం ఇవ్వండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదువుకున్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంతో పాటు గోచారం కూడా కలిసి వచ్చి మేషరాశి వారు శుభాన్ని పొందుతారు. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి. వీరికి ఆదాయం 5, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఇక వృషభ రాశి వారికి గ్రహగతులు చూసుకున్నట్లయితే గురుడు ద్వితీయంలోను, తృతీయంలో ఎక్కువ కాలం, చతుర్థంలో స్వల్పకాలం, శని భగవానుడు ఏకాదశంలో, రాహు దశమంలోను నవమంలోను, కేతువు చతుర్థంలోను తృతీయంలోను సంచరిస్తున్నారు.
ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే మిశ్రమ యోగాలు ఉన్నాయండి. శని ఏకాదశంలో ఉండడం వల్ల సకల సుఖప్రాప్తి, ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. అదేవిధంగా శుభకాలం, సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవబలం మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. ఉద్యోగ భవిష్యత్తు బాగుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు బాగున్నాయి. ఆరోగ్యం అనుకూలిస్తోంది. తోటివారి వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాలు చేపట్టనివి విజయవంతం అవుతాయి. అదృష్టం మిమ్మల్ని వృషభ రాశిని వరిస్తోంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ప్రయత్నాలు చేస్తారు. మీ చిత్తశుద్ధే మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. అవసరానికి ధన సహాయం అందుతుంది. అనవసరమైన విషయాలతోటి మీ విలువైన బంగారమైన కాలాన్ని వృధా చెయ్యకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో లాభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా తగ్గుముఖం పడతాయి. శత్రువుల మీద మీదే పైచేయి అవుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగండి. ఒక వ్యవహారంలో మీకు మీ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఎవ్వరితోనూ కూడా విభేదించకండి. మాట విలువను కాపాడుకోండి. బుద్ధిబలంతో ప్రయత్నం చేయండి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోండి. శుభకాలం నడుస్తోంది. మీకు అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. ఆర్థికంగా ఒక మెట్టు ఎదుగుతారు. వాతావరణం అధికంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం యోగించే రాశుల్లో అత్యధిక రాశి ఏమిటయ్యా అంటే ఒక రాశుల్లో వృషభ రాశి ఒకటి. వృషభ రాశి వారు ఎక్కువ మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత యొక్క ఆరాధన చేయండి. దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. ఒక శనివారం నాడు కేజింపావు మినప్పప్పు దానం ఇచ్చినట్లయితే మీ వ్యక్తిగత జాతకంతో ఈ సంవత్సరం గోచారం కూడా తోడయి మరింత అభివృద్ధి పదంలో వృషభ రాశి వారు ఉంటారు. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. వీళ్ళకి ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఇక వీళ్ళకి గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే గురుడు ఈ సంవత్సరం వీళ్ళకి బాగా యోగిస్తాడు. 1, 2, 3 స్థానాల్లో ఉన్నప్పటికీ ద్వితీయ స్థానము అంటే కర్కాటకంలో గురుడికి ఉచ్చ కేంద్రం కాబట్టి ఆ ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు మిథున రాశిని ముందుకు నడిపిస్తాడు. శని భగవానుడు సంవత్సరం అంతా 10వ స్థానంలో, రాహువు 9, 8 స్థానాల్లో, అదేవిధంగా కేతువు 3, 2 స్థానాల్లో నడుస్తున్నాడు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా కేతువు 3వ స్థానం సంచారం కూడా శుభప్రదంగా ఉంటుంది. కానీ మిథున రాశి వారు తోటి వారితోటి భార్యాభర్తలు మిథున రాశిలో వారిలో ఉన్నప్పుడు సంభాషించుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడుకోవాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు. దగ్గర వారితో మీ ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబ సభ్యులు మీ ఆలోచనలకు విలువివ్వడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఒత్తిడిని దగ్గరికి చేరకుండా చూసుకోండి. వివాదాలు వస్తుంటే దూరంగా ఉండండి. ఇంటా బయట శాంతి లభిస్తుంది. ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందు చూపుతో వ్యవహరించండి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది.
బుద్ధిబలంతో సాగితే ఇబ్బందులు మీ దగ్గరికి రావు. గురుబలం చేత అదృష్టమైన కార్యక్రమం ఎదుర ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుకు నడవండి. అపరిచితుల మాటలని నమ్మకండి. బెట్టింగు స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. చేసే పనుల్లో భగవంతుడికి దండం పెట్టుకుని మనోధైర్యం తగ్గకుండా చూసుకోండి. కొన్ని సందర్భాల్లో చెయ్యని పొరపాటుకి బాధ్యత వహిస్తుంది. ఆగ్రహావేశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి కొందరి ప్రవర్తన వల్ల మీ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పటికీ కూడా మీ పరిధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. సమయానికి నిద్ర ఆహారాలు ముఖ్యము. మానసిక ప్రశాంతతని చూసుకోండి. రుణబాధలు పెరగకుండా చూసుకోండి. ఎంత ఒత్తిడిలోనూ కూడా ప్రశాంతంగా మాత్రమే సమాధానం ఇవ్వండి. సంవత్సరాది నుంచి రేపు జూన్ నెలలోపు ఒక గురువారం నాడు కేజింపావు శనగపప్పు దానం ఇవ్వండి. ప్రతిరోజు కూడా దత్తస్తవం పారాయణ చేయండి. అదేవిధంగా అర్జునకృత దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయండి. గురువారం నియమం చేసినట్లయితే మీ వ్యక్తిగత జాతకంతో పాటు మిథున రాశి వారికి గోచారం కూడా తోడయ్యి ఉత్తమమైనటువంటి ఫలితాలని ఈ పరాభవనామ సంవత్సరంలో పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 2, ఖర్చు 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురుడు 12వ స్థానంలో, 1వ స్థానంలో, 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2వ స్థానంలో సంచరించేటువంటి సమయం ఏదైతే ఉందో అది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్గా చెప్పాలి. శని భగవానుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహుగ్రహం అనుకూలత ఈ సంవత్సరం 8-7 స్థానాల్లో ఉండడం వల్ల తక్కువగానే ఉంది. కేతువు ద్వితీయంలోనూ జన్మంలోనూ సంచరిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన రాశి ఏదైనా ఉందంటే అది కర్కాటక రాశి. అయ్యా, ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషాన్ని నింపుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు చేయడానికి బాగా శ్రమించవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలులో ఆచితూచి అడుగు వేయాలి. చేపట్టే పనుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో మొహమాటాన్ని వేడండి. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిది అన్న రీతిలో వ్యవహరించండి. తోటివారితో సంతోషకరమైన కాలాన్ని గడపండి. మీరు చేస్తున్న ఫలితాల్లో మీ శ్రమే మీ పెట్టుబడి. మీరంటే గిట్టని వారితో దూరంగా ఉండండి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ లౌక్యంగా వ్యవహరించి సమస్యలు అధిగమించండి. మొహమాటంతో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. తోటి వారిని కలుపుకుని వెళ్ళండి. పనులు తొందరగా అవుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. ఎవరితోనూ వాదోపవాదాలు వద్దు. అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి. నిత్యము కూడా భగవన్నామ స్మరణ చేయండి. ఈ సంవత్సరం ఒత్తిడి లేకుండా చూసుకోండి. కీలకమైన సమయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. శారీరకమైన శ్రమ పెరుగుతుంది. స్వస్థానానికి వస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సభ్యులకి మేలు జరుగుతుంది. ఒక పదవీ యోగం ఉంది. సజ్జన సాంగత్యం చేయండి. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ఉత్సాహంగా పనిచేయండి. మానసికంగా దృఢంగా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ యొక్క మనోధైర్యాన్ని తగ్గించుకోకండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు గురువారం నియమం చేయండి. గురు చరిత్ర చదువుకోండి. అదేవిధంగా దత్తాత్రేయుడు, సాయిబాబా
దక్షిణామూర్తి స్తోత్రాలు చదవండి, శక్తికి మించి పనిచేయండి. మీ వ్యక్తిగత జాతకంతో పాటు ఈ గోచార ఫలితం కూడా మీకు శుభ ఫలితాలని ఇస్తుంది. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి అంటే మక 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం సింహరాశి వారికి గురుడు రేపు జూన్ వరకు కూడా ఏకాదశంలో విశేషమైన యోగం. తర్వాత వ్యయస్థానంలో 12వ స్థానంలో గురుడు తక్కువ కాలం 1వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడి సంవత్సరం అంతా అష్టమంలో సంచరిస్తున్నాడు. రాహువు 7, 6 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కేతువు 1, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళని జూన్ వరకు కూడా గురుబలం కాపాడుతుంటే డిసెంబర్ 5 తర్వాత రాహుబలం కాపాడుతోంది. అష్టమ శని ఈ సంవత్సరం నడుస్తోంది. వైరాగ్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహం తెచ్చుకుని పనిచేయవలసినటువంటి సంవత్సరం. ఆరోగ్యం విషయాలపైన చక్కటి శ్రద్ధ పెట్టుకోవాలి. చక్కటి ఆలోచన విధానం చేసుకోవాలి. సమయానికి నిద్ర ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. భార్యాభర్తల మధ్య ఆవేశాలు పనిచేయవు. కొందరి ప్రవర్తన మీకు చిరాకు తెప్పించినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాద ప్రతివాదాల జోలికి వెళ్ళకూడదు. కొన్ని సంవత్సరాలలో కాలాల్లో మీ రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిష్ఠ సంపాదిస్తారు. కుటుంబ సభ్యులు ఒక మాట అనుకుని ముందుకు వెళ్ళండి. మిశ్రమ కాలం. ఓర్పు చాలా అవసరం. అందరినీ కలుపుకోవాలి. అనుకున్న కార్యాలు చేయాలంటే తప్పదు. ఆజ్ఞా ఆవేశాలకి పోరాదు. అనవసర ఖర్చులు, దుబరా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతోటి విజయాలు ఉన్నాయి. అవసరం మేర అప్పులు చేయండి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వకండి. ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఏకాగ్రతతో పని చేయండి. అధికారులు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సంయమనం పాటించి జాగ్రత్తగా సమాధానాలు చెప్పండి. నూతన పనులు చేయండి. దైవబలం, పూర్వపుణ్యం మిమ్మల్ని రక్షిస్తోంది. కాబట్టి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం సింహరాశి వాళ్ళకి. వాహనాలను ఎప్పుడెప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈశ్వరారాధన చేయండి. మహాశివరాత్రి అభిషేకం చేయించుకోండి. దశరథ కృతం శని స్తోత్రం చదువుకోండి. శనివార నియమం పాటించినట్లయితే సింహరాశి వాళ్ళకి శుభ ఫలితాలు మీ వ్యక్తిగత జాతకంతో పాటు పనిచేస్తాయి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. కన్యారాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. ఈ కన్యారాశి వారి గ్రహస్థితి చూసుకున్నట్లయితే గురుడు 10, 11, 12 స్థానాల్లో, అంటే ఎక్కువ కాలం ఏకాదశంలో గురుడు కన్యారాశి వాళ్ళకి. శని సప్తమంలో 6, 5 స్థానాల్లోనూ 12, 11 స్థానాల్లోనూ రాహుకేతు సంచారం జరుగుతోంది. ఇక కన్యారాశి వారికి విశేషమైన యోగం ఏంటంటే ఉచ్చుపట్టినటువంటి ఏకాదశంలో గురుడు నడవడం. కాబట్టి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో మీరు చేసే ఫలితాలు సత్వర విజయాన్ని ఇస్తాయి.
సాంకేతిక విజ్ఞానపరంగా అభివృద్ధి ఉంది. అవసరానికి 10 మంది సాయపడతారు. బంధుప్రీతి కాదు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరిచినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉంటారు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేస్తారు. పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి విలువ వస్తుంది. తలపెట్టిన కార్యాలు అదృష్టం వరిస్తుంది. కన్యారాశి పురోహితులకి విశేషమైన డిమాండ్ ఈ సంవత్సరం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తోంది. మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకి శుభకాలం. తెలివిగా వ్యవహరిస్తారు. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలి. బంధుమిత్రుల అభిమానం ఉంది. అదేవిధంగా వ్యాపార యోగ బలంగా ఉంది. కుటుంబ శ్రేయస్సు కోరి చేసేటువంటి పనులు విజయాన్నిస్తాయి. సర్వోన్నతమైన కాలం నడుస్తోంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తోంది. ఇక ఈ గురుబలాన్ని మరింత పెంచుకోవడం కోసం కన్యారాశి వారు వీలైతే పిఠాపురం శ్రీపాద వల్లభ సంస్థానాన్ని దర్శించండి. అదేవిధంగా గాణుగాపురం ఆ యొక్క దత్తాత్రేయుడు అవతారాన్ని నరసింహసరస్వతి స్వామి వారిని సందర్శించండి. ఔదంబ కల్పవృక్షానికి ప్రదక్షిణం చేయండి. వీలైనంత అన్నదానానికి మీ సహాయ సహకారాలు అందించినట్టయితే మీ వ్యక్తిగత జాతకంతో పాటు ఈ సంవత్సర గోచారం కన్యారాశి వారికి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి రాశి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశి. తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి గ్రహస్థితి చూసుకున్నట్లయితే దేవగురుడైన బృహస్పతి 9, 10, 11 స్థానాల్లో, శని 6వ స్థానంలో, రాహువు 5, 4 స్థానాల్లో, కేతువు 11, 10 స్థానాల్లో సంచరిస్తున్నారు. తులారాశి వారికి గురుబలం తగ్గుతోంది. డిసెంబర్ 5 నుంచి 4 రాహువు వ్యతిరేక ఫలితం ఇస్తున్నప్పటికీ కూడా 6 శని విశేషమైన యోగాన్ని ఇస్తున్నారు. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా నిబద్ధతతో అనుకున్నది చేసి తీరుతారు. లక్ష్యం పైన మనసు పెట్టి పనిచేయండి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మంచి కాలం. ఆశించినంత ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుంటుంది. మీ చుట్టూ ఎప్పుడూ కూడా సందడి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. శ్రద్ధ బాగుంటుంది. బలమైన ప్రయత్నాలు చేస్తారు. మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ఓర్పు అవసరం. ఆత్మీయులతోటి జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్ళకండి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. మనస్సౌఖ్యం ఉంది. ఒత్తిడిని జయించండి. ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు. మీ మనోబలం మిమ్మల్ని సదా రక్షిస్తుంది. మాట మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచి తూచి మాట్లాడండి. మరువలేని విజయాలు సొంతం చేసుకుంటారు. శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగ విషయంలో మాత్రం ఒత్తిడి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం తులారాశి వారు రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేయండి. ఆపదుద్ధారక దుర్గాస్తోత్రం చదవండి. ఈ తులారాశి వారు మీ వ్యక్తిగత జాతకంతో పాటు గోచార ఫలితాన్ని కూడా చక్కగా అనుభవిస్తారు. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి.
విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 6. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఉన్నతమైన సంవత్సరం. ఈ వృశ్చిక రాశి వారి గత సంవత్సరం చెప్పాలంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. చిన్న విషయాలకు కూడా చిరాకు ఎక్కువ పడ్డారు. కానీ ఈ సంవత్సరం యోగపరమైనటువంటి సంవత్సరంగా చెప్పాలి. జూన్ తర్వాత గురుడు జూన్ వరకు 8, జూన్ తర్వాత భాగ్యస్థానంలో ఉచ్చుపెట్టినటువంటి గురు సంచారము, తదుపరి దశమ సంచారము, శని 5వ స్థానంలో, అలాగే అర్ధాష్టమ రాహు డిసెంబర్ తర్వాత మారిపోయి 3వ స్థానంలో విశేషమైన సౌఖ్యము, కేతువు కూడా 10, 9 స్థానాల్లో ఉండడం వల్ల ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క గ్రహం సంరక్షిస్తూ ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం యోగాన్ని కలుగు చేస్తున్నాయి. చేసే ప్రతి పనిలో కూడా ఆచి తూచి ముందు అడుగు వేయాలి. ఎన్ని ఆటంకాలున్నా ఎదురైనా సమర్థవంతంగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు పనిచేస్తారు. పట్టుదల వదలకుండా సాగితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్థిరచిత్తంతో తీసుకునే నిర్ణయాలు మీకు శుభాన్నిస్తాయి. కోపాన్ని తగ్గించుకోండి. కాస్త పై అధికారులతో జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ మాట్లాడండి. అదృష్టం వరిస్తోంది. మనోబలంతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం వద్దు. ఈ సంవత్సరం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కలహాలు ఉన్న చోటకి దూరంగా ఉండండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. శుభప్రద యోగాలు ఉన్నాయి. అనవసర విషయాల పట్ల అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. మీ స్వధర్మాన్ని పాటించండి. మీ వృత్తులకు అనుగుణంగా సంధ్యావందనం, ఇష్టదేవతారాధన చేయండి. దైవబలం రక్షిస్తోంది. మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష. నూతన వస్తువులు కొనుక్కుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కాలం అనుకూలంగా ఉంది. మీ శ్రద్ధే మీ పెట్టుబడి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు కాలభైరవ స్వామిని ఆరాధించండి. దేవరాజ సేవ్యమాన పావనాగ్ని పంకజం. ఈ స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోండి. మంచి యోగమైనటువంటి ఫలితం వృశ్చిక రాశి వారు పొందుతారు. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశిలో చూసుకున్నట్లయితే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ ధనుర్రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 5, అవమానం 6. వీరికి గురుడు 7, 8, 9 స్థానాల్లో, శని అర్ధాష్టమ స్థానంలో, రాహువు 3, 2 స్థానాల్లో, కేతువు 9, 8 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నారు. అయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన రాశుల్లో ఈ సంవత్సరం ధనుర్రాశి ఒకటి. ఎందుకంటే గురుబలం తగ్గుతోంది. ఒక పక్క అర్ధాష్టమ శని సంచారం, డిసెంబర్ తర్వాత అష్టమకేతువు సంచారం. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే బాధిస్తాయి. ఓపిగ్గా పనిచేస్తే కానీ విజయం సాధించలేరు.
నూతన వస్తువులు కొనుగోలుకి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. తోటి వారితో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచి తూచి మాట్లాడండి. చెయ్యనటువంటి పనులకి అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాళికల ద్వారా విజయాలు సాధిస్తారు. మనోధైర్యం తగ్గకుండా చూసుకోండి. అవసరానికి ధనం అందుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో సంపూర్ణ సహకారం లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగితే మీ యొక్క అనుకున్న పనులన్నీ సిద్ధిస్తాయి. స్పెక్యులేషన్కి, బెట్టింగులకి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. మీ ఆలోచనలు స్పష్టంగా ఉండాలి. పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి. ఇష్టదేవతల్ని పూజించండి. అస్థిరమైనటువంటి నిర్ణయాలతోటి ఇబ్బంది పడతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ ధైర్యాన్ని సడలించకండి. విరోధులు ఎక్కువ అవుతారు. జాగ్రత్తగా చూసుకోండి. బంధువులతో అనుకూలంగా ఉండండి. ఇక ఈ సంవత్సరం ధనుర్రాశి వారు తప్పనిసరి అయితే మాత్రం గురువుకి, శనికి జపాలు చేయించుకోండి. ఏదో మూలమంత్రంతో బుంబుధాయ నమః అని చేసే జపాలు కాకుండా మూలమంత్రంతో చేసుకున్నటువంటి జపాలు చేయించుకోండి. అదేవిధంగా జపాలు చేయించుకోవడానికి శక్తి లేకపోతే కనుక ధనుర్రాశి వారు ప్రతి గురువారము నవగ్రహాల్లో బృహస్పతిని, ప్రతి శనివారం నాడు శనేశ్వరుణ్ణి ఆరాధించండి. ఒక గురువారం కేజింపావు శనగపప్పు, ఒక శనివారం నాడు తెలదానం చేయండి. ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్నమామ్యహం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మంచి ఫలితాలని పొందుతారు. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఇక మకర రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం యోగకాలము అని చెప్పచ్చు. బృహస్పతి గారు 6, 7, 8 రాసుల్లో, శని భగవానుడు విశేషమైన తృతీయంలో, రాహువు ద్వితీయంలోనూ జన్మంలోనూ, కేతువు అష్టమంలోనూ సప్తమంలోనూ ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే గురుడు సప్తమ స్థానంలో యోగిస్తాడు. మీ మంచిదనం మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగంలో ఫలితాలు బాగున్నాయి. ఆర్థికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. దీనికి కారణం మీ ఆలోచనే. అదేవిధంగా ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. అధిక ప్రయాణాలు వాయిదా వేసుకోండి. పనిలో శ్రమ పడుతుంది, కానీ మీ అవసరానికి ఆదాయం ఏదో విధంగా అందుతుంది. ఒక్కొక్కసారి పరీక్షాకాలమా అన్నట్లు ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అభివృద్ధినిచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం ఉంది. నూతన కార్యసిద్ధి ఉంది. బుద్ధిబలం పనిచేస్తోంది. అంతేకాకుండా విఘ్నాలు కలిగించేవారు మీ పక్కనే ఉంటారు. బంధుమిత్రులు కలుపుకోండి. విషయాన్ని లోతుగా ఆలోచించండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. అదేవిధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. గతంలో చేసినటువంటి పూర్వపుణ్యం మిమ్మల్ని రక్షిస్తోంది. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. ధర్మంగా, దైవబద్ధంగా జీవించండి. వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తులు వస్తాయి. ఎంతగానో నలిగిపోయినటువంటి రాశి మకర రాశి ఈ సంవత్సరం
యోగం ఉంది. మరింత యోగాన్ని పెంచుకోవడం కోసము నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా చదువుకుని ఆంజనేయ స్వామి వారికి మంగళవారం అప్పాలు నైవేద్యం పెట్టి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించి గంగ హిందూరంతో పూజ చేయించినట్లయితే మకర రాశి వారు ఉత్తమమైన ఫలితాలని పొందుతారు. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశికి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక జూన్ వరకు కూడా గురుబలం పంచమ స్థానంలో రక్షిస్తోంది. తర్వాత కొంతకాలం సప్తమ స్థానంలో గురుబలం రక్షిస్తోంది. శని ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నారు. రాహు 1వ స్థానం 12వ స్థానం, కేతువు 7, 6 స్థానాల్లో ఉన్నారు. అయ్యా కుంభరాశి వారికి దైవబలం రక్షిస్తోంది. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. మనశ్శాంతి తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి. దైవబలం అనుకూలిస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. చక్కటి శుభకార్యాలు ముందున్నాయి. శుభకాలం నడుస్తోంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సున్నితమైన అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడండి. పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా తెలివిగా బయటపడాలి. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయకండి. ఓర్పుగా ఉండండి. మీరు చేసే చదువు పట్ల కానీ, వృత్తి పట్ల కానీ, వ్యాపారం పట్ల కానీ నిర్లక్ష్యం రానివ్వకండి. మంచి అవకాశాలు చేజారినివ్వకండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండండి. శత్రువు పైన విజయం సాధిస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ధర్మ మార్గంలో నడుస్తారు. ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. అపార్థాలకు అవకాశం ఉంది. కానీ మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఏనాటి శని చివరి దశలో ఉంది. ఏదో ఒక సమస్య, వృధా వైరం, స్థానచలనం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి. షేర్ మార్కెట్లు జోలికి వెళ్ళకండి. జోదం జోలికి వెళ్ళకండి. ఎవరికి కూడా షూరిటీ మీద సంతకాలు పెట్టకండి. ఏలినాటి శని చివరి భాగంలో ఉంది కాబట్టి రక్షిస్తుంది. ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో సూర్యాస్తమయం అయిన తర్వాత శివదర్శనం చేయండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. 1 కేజీ మినప్పప్పు ఒక శనివారం నాడు దానం ఇవ్వండి. అదేవిధంగా ఒక శనివారం నాడు నువ్వులు దానం చేయండి. మీ వ్యక్తిగత జాతకంతో పాటు మంచి ఫలితాలని ఈ కుంభరాశి వారు పొందుతారు. ఇక రాశుల్లో చివరిది మీనరాశి. పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 మీనరాశికి వస్తాయి. ఇక మీనరాశికి చూసుకున్నట్లయితే ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 7, అవమానం 2. గత సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం చెరుకు మిషన్లో చెరుకు గడపెడితే ఆ చెరుకుని మిషన్ ఎంతల్లా పీల్చి పిప్పి చేస్తుందో మీనరాశి వారిని గత సంవత్సరం గ్రహస్థితి అంతల్లా పీల్చి పిప్పి చేసేసింది. కానీ ఈ సంవత్సరం మీనరాశి వారికి జూన్ తర్వాత
ఉచ్చపెట్టినటువంటి గురుడు కర్కాటకంలో 5వ స్థానంలో ఎక్కువ కాలం, శరీర స్థానంలో తొలి స్థానంలో జన్మస్థానంలో శని 1వ స్థానంలో, రాహు డిసెంబర్ తర్వాత ఏకాదశంలో, ప్రస్తుతం కేతు 6లో. అంటే ఏదో ఒక కాలంలో ఏదో ఒక గ్రహం ఈ సంవత్సరం మీనరాశి వారిని చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తుంది. అందుకు ఆ కాలపురుషుడికి కృతజ్ఞతగా ఉండాలి. అదేవిధంగా ఈ సంవత్సరం మీనరాశి వారి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి, వంశాభివృద్ధి కలుగుతుంది, ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, ఒత్తిడి పెరగకుండా చూసుకోండి, అధికారులతో ఆచి తూచి వ్యవహరించండి, కొన్ని సందర్భాల్లో లౌక్యంగా ఉండండి. భవిష్యత్ ప్రణాళికలు ఈ సంవత్సరం వేసుకుంటారు, సొంత పనుల్లో ముందంజ వేస్తారు, నూతన వాహనాలు వస్తువులు కొనుగోలు చేస్తారు. కాస్త బద్ధకాన్ని వేడాలి, ఎందుకంటే శరీర స్థానంలో ఉన్నటువంటి ఏనాటి శని జన్మంలో ఉన్నప్పుడు మానసిక భయం బద్ధకాన్ని ఇస్తాడు. స్నానం చేయడానికి కూడా బద్ధకించే మనస్తత్వం, వేసుకున్న బట్టలే 2-3 రోజులు వేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఏనాటి శని మనల్ని బాధ పెట్టకూడదంటే మనం శారీరక వ్యాయామం చేయాలి, శుచిని పాటించాలి. శుచిగల వ్యక్తుల్ని ఏనాటి శని బాధ పెట్టదు. తోటి వారికి మంచి జరగడం కోసం ఆలోచన చేయండి, కుటుంబ సభ్యులు మేలుకే శ్రమించండి. బంధుమిత్రులు శూలాలతో పొడుస్తారు, భార్యాభర్తల మధ్య మాట పొసగదు. ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ మౌనమే మీకు శ్రీరామ రక్ష. ఎవరితోనూ కూడా వాగ్వివాదాలకు పోకండి, మన మంచి మనల్ని రక్షిస్తుంది అని మౌనంగా ఉండండి. చిత్తశుద్ధి మీకు మంచి కలిగిస్తుంది, నూతన వస్తు ప్రాప్తి ఉంది, తలపెట్టిన కార్యాలు దైవ బలంతో ముందుకు సాగుతాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు కుటుంబంలోనూ అనుభవజ్ఞులైనటువంటి మంచి వ్యక్తుల సలహాలు తీసుకోండి. అదేవిధంగా ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేసుకోండి, ప్రతి నిత్యము కూడా శివాష్టోత్రం చదువుకోండి, దశరథ కృత శని స్తోత్రం చేసుకోండి. శనిత్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం 12 రాశుల వారికి ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా ఇది కేవలం గోచార ఫలితము. దీనితో పాటు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఇదే ఫలితమా, మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఇదే ఫలితమా అంటే ఇక్కడ చాలా చక్కగా శాస్త్రం చెప్పింది. ఒక బండికి 2 చక్రాలు ఉంటే జాతకం 1 చక్రము, గోచారము 1 చక్రము. గోచారము అంటే మారిన పరాభవనామ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితులు. జాతకము అంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయము, ఆ సమయంలో ఉన్న లగ్నము, అక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితులు, నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు, అది జాతకం. జాతకం బాగున్నట్టయితే గోచారం సామాన్యంగా ఉన్నప్పటికీ సమన్వయం చేసుకుంటాయి. జాతకం బాగలేనప్పటికీ గోచారం బాగున్నప్పటికీ సమన్వయం చేసుకుంటాయి. జాతకము గోచారము ఈ 2 సమన్వయం చేసుకుంటూ తన్మే మన శివ సంకల్పమస్తు, వీటితోటి మనం చేసేటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు, దేవతారాధన, మన వంశానికి సంబంధించినటువంటి అనుష్ఠానాలు, మనం చేసేటువంటి అన్నదానం, మనం చేసేటువంటి భూత తృప్తి, మనం చేసేటువంటి పితృదేవత కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాల్లో సమన్వయపరుచుకుని మన జీవితాన్ని నడిపిస్తాయి. జాతకం బాగుందని, గోచారం బాగుందని
మనం నిర్లక్ష్యం చేసి అధర్మబద్ధంగా నడిస్తే భగవంతుడు క్షమించడండి. మన మనస్సు సంకల్పం బాగుండాలి. ఒకవేళ మనం ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే మన జాతకం బాగుండపోతే పావుతో కనిపించేది చీమతో కనిపిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం ఒక్కసారి చూసుకున్నట్లయితే పరాభవనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, మార్చి 19, 2026వ తేదీ గురువారం, సూర్యోదయం 6 గంటల 10 నిమిషములు, సూర్య అస్తమయం 6 గంటల 6 నిమిషములు. ఈరోజు అమావాస్య ఉదయం 7 గంటల 6 నిమిషాలకు ఉంది. రేపు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి పాడ్యమి శేషం లేకపోవడం వల్ల వేళ మాత్రమే ఉగాది జరుపుకోవాలి. ఉదయం 7-6 నిమిషాల తర్వాత చైత్రమాసం శుద్ధ పాడ్యమి తెల్లారగట్ల 5:47 నిమిషాల దాకా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లారగట్ల 5:04 నిమిషాల దాకా ఉంది. పగల వర్జ్యం 2 గంటల 58 నిమిషాలతో 4 గంటల 32 నిమిషాల దాకా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 10:08 నిమిషాల లగాయతు 10:56 దాకా ఉంది. అమృతకాలం రాత్రి 12:22 తగాయతు 1 గంట 56 దాకా ఉంది. ఇక ఈరోజు విశేషం ఉగాది, సంవత్సరాది, నవవత్సరాదీన, తైలాభ్యంగనం, నింబకుసుమభక్షణం, వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆర్య సమాజ స్థాపన జరిగింది. కాబట్టి ఈరోజు శుభముహూర్తం ఉదయం 8:46 నిమిషాలకు ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈరోజు తిథి, వార, నక్షత్రాలు. మరి ఆ శృంగేరి శారదాంబ అమ్మవారి యొక్క ఆశీస్సులతో, చంద్రమౌళీశ్వరుడు యొక్క ఆశీస్సులతో, శ్రీ శృంగేరి ఉభయ జగద్గురువుల ఆశీస్సులతో 12 రాశుల వారికి, 50 మంది తెలుగు వారికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి 50 మందికి అందరికీ కూడా ఆ వాగర్ధ వివసంవృత్తో వాగర్ధ ప్రతిపత్తయేత్ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఆ పార్వతీ పరమేశ్వరులు సుఖం, సంతోషం, ఆయురారోగ్య భోగభాగ్యములిచ్చి సర్వదా ఈ పరాభవనామ సంవత్సరంలో కాపాడాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలు పట్టి ప్రార్థన చేస్తూ, మీ యొక్క వ్యక్తిగత జాతకాలకి, మీ యొక్క వ్యక్తిగత సమస్యలకి, విదేశీయానం, ప్రయాణం, పెండ్లి, సంతానం, ఉద్యోగము, వాస్తు సమస్యలకి సంప్రదించండి. శ్రీలంక శ్రీనివాస ఉమారామలింగ శాస్త్రి, శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిర్నిలయం, రేలంగి 9404730037 ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ ముందుగా తీసుకోవాలను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కుశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సహనా భవతు, సహనౌ పునత్తు, సహ వీర్యం కర్వావహే, తేజస్వినామతీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.